రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని, వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తామని 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విమర్శించారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తాను బలంగా విశ్వసిస్తానని తెలియజేశారు. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉందని, 10,000 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తామన్నారు. విద్యారంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, అందరూ కలిసి పనిచేస్తే దేశానికి ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేష్ అన్నారు. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది. అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటిది. రెండోది అధ్యక్ష, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్న ఎన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. సింపుల్ వర్డ్స్లో నేను అధికారులు చెప్పాను అధ్యక్ష. సో మేమందరం బలంగా నమ్మేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నోటిఫికేషన్. ఇట్ విల్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ. సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అప్పుడే 16,000 మంది 16,347 మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం జరిగింది. దీంట్లో జనరల్గా సీనియారిటీ లిస్టులో ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్టులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్ ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష.